హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే యువరాజ్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 5 minutes రన్ టైంతో యువ అనే పేరుతో ఆల్రెడీ కన్నడలో రిలీజ్ అయింది. ఇప్పుడు యువరాజ్ అనే పేరుతో తెలుగులో ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. సో ఈ మూవీలో హీరో పేరు కూడా యువరాజే అండ్ పునీత్ రాజ్ కుమార్ గారి నెఫ్యూ ఈయన. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే స్ట్రిక్ట్లీ యావరేజ్ అనిపించింది. మూవీ అంతా చూసాక కూడా ఏదో ఇన్కంప్లీట్ ఫీల్ అయితే ఉందండి మూవీలో. ఒక సీన్ బాగుందిరా హైలైట్గా ఉందనుకుంటే నెక్స్ట్ సీన్ అయితే మరీ డల్ చేసేస్తారు. సో ఇలానే వెళ్తూ ఉంటుంది మూవీ లాస్ట్ వరకు కూడా. అండ్ స్టోరీ లైన్ అయితే మనందరికీ తెలిసిందే, చాలా తెలుగు మూవీస్ అన్ని మిక్సీలో వేసి కొట్టినట్టు ఉంటుంది. సో ముందేమో జోషు, తర్వాత ఎన్టీఆర్ గారి అశోక్, తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇలా చాలా మూవీస్ కంబైన్ చేసినట్టు అనిపించింది. అండ్ ఈ మూవీలో కన్సిస్టెన్సీ అంత అస్సలు లేదండి. ఎందుకంటే స్టార్టింగ్ ఏదో భారీ యాక్షన్ మూవీ లాగా స్టార్ట్ చేశారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు కన్సిస్టెంటే లేదు మూవీలో. కంప్లీట్గా సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక డెలివరీ బాయ్ చేసేసారు. నాకైతే అర్థం కాలేదు అసలు ఆ పాయింట్. అండ్ అలానే మధ్యలో యాక్షన్ ఫైట్స్ పెడుతూ ఉంటారు, ఎక్కడ మన హీరోని మర్చిపోతామేమో అని. అండ్ స్టోరీ స్టార్ట్ అవడానికి కూడా చాలా టైం తీసుకుంటారు. ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ అసలైంది. సో ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే స్టార్టింగ్ కాలేజ్లో హాస్టల్ స్టూడెంట్స్కి అండ్ అక్కడే ఉండే లోకల్ స్టూడెంట్స్కి గొడవ అవుతుంది. అసలు ఆ గొడవకు రీజన్ అయిన హీరో ఎవరు, తన గతం ఏంటి, తన ఫ్యామిలీలో వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఎప్పుడు కన్నడ ఫిల్మ్ వాళ్ళు మదర్ సెంటిమెంట్ సిస్టర్ సెంటిమెంట్ ఇలా వాడుతూ ఉంటారు, కానీ ఈసారి మాత్రం ఫాదర్ సెంటిమెంట్ వాడారు. సో కంప్లీట్గా సెకండ్ హాఫ్ అంతా ఈ ఎమోషన్ మీద డ్రైవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది నేను ఎందుకు సన్ ఆఫ్ సత్యమూర్తి అని చెప్పాను. దీనికి తగ్గట్టు సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఆడియన్స్ని దగ్గర అయ్యేలా కొన్ని సీన్స్ అయితే బాగానే తీశారు. అండ్ క్లైమాక్స్లో వచ్చే కుస్తీ ఫైట్ కానీ, ఎమోషనల్ సీక్వెన్స్ కానీ, అండ్ యాక్షన్ సీక్వెన్స్లో హీరో పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ హైలైట్గానే నిలిచాయి. అండ్ ఇంటర్వెల్లో స్టైలిష్గా బస్ ఫైట్ ఒకటి ఉంటుందండి, అదైతే మూవీకి హైలైట్ అని చెప్పాలి. సాంగ్స్ కూడా తెలుగులో డబ్ చేశారు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపించింది. అన్ని సాంగ్స్ ఎందుకురా బాబు అనిపించింది. వినడానికి పర్లేదు, యావరేజ్గా అనిపించాయి. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుందండి. ఓపెనింగ్ సీక్వెన్స్ చూసి నేనైతే ఇదేదో పెద్ద పాన్ ఇండియా మూవీలా ఉంది అనుకున్నా. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే కావాలని యాక్షన్ సీక్వెన్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాదండి. ఇప్పుడు అక్కడ ఆ సీన్ రావాలి కదా అని ఫోర్స్డ్గా తీసుకొచ్చి పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. కంప్లీట్గా సెకండ్ హాఫ్ అయితే డెలివరీ బాయ్ యొక్క హీరో మూవీ అయితే చాలా డల్ అయిపోతుంది. అంటే అక్కడ చాలా టైం వేస్ట్ చేశారు. సో ఆ టైంలో మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా పెట్టారు ఆ డెలివరీ బాయ్ కూడా. కొన్నిసార్లు బాగానే ఉన్నాయి కానీ యాక్షన్ సీక్వెన్స్ కొన్నిసార్లు అయితే మరీ చిరాకు కనిపించాయి. సో సినిమాలో వీళ్ళు ట్రై చేయందంటూ ఏం లేదండి. లవ్ స్టోరీ ఉంది, నాన్న సెంటిమెంట్ ఉంది, యూత్ని అట్రాక్ట్ చేసే గ్యాంగ్ వార్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉంది, లాస్ట్లో కుస్తీ ఫైట్. ఎందుకు దంగలు చెప్పానో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఇలా వీళ్ళు టచ్ చేయని కాన్సెప్ట్ అంటూ లేదు. మర్చిపోయా, డెలివరీ బాయ్గా స్వయం కృషి కూడా ఉందండోయ్. సో ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి తీసినట్టు తీశారు. ఏ పాయింట్ని కూడా సరిగ్గా పట్టుకోరండి, అన్నీ అలా పట్టుకుని వదిలేసినట్టు ఉంటుంది. సో అవసరం లేకపోయినా కానీ అక్కడ ఏదో ఇరికించినట్టుంది లవ్ స్టోరీ. ఆ డెలివరీ బాయ్గా ఉన్నప్పుడు ఆ స్వయం కృషి కానీ అదంతా అనవసరంగా టైం వేస్ట్ చేశారని నాకు అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఒకసారి హై ఇస్తే ఒకసారి స్లో అయిపోతుందండి మూవీ కంప్లీట్గా. కానీ కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో వాటి కోసం అయితే ఈ మూవీని ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు. సో ఇది కంప్లీట్లీ మా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.